నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విల్ల. దేశ రాజకీయాల్లో కొందరు అధికారాన్ని ఆస్వాదిస్తారు, కొంతమంది ఆ అధికారంతో వ్యవస్థను మార్చాలని ప్రయత్నిస్తారు. అయితే పవర్ను పాలసీగా మార్చగలిగిన వారే చరిత్రలో నిలిచిపోతూ ఉంటారు. రాజకీయ రంగస్థలంపై అధికారం తమాషా ఆడుతూ ఉన్నప్పుడు ఒక నాయకుడు సీరియస్గా వ్యవస్థనే మార్చేస్తూ ఉన్నాడు. హైటెక్ సిటీతో ఐటీ రెవల్యూషన్ తెచ్చి ఇప్పుడు అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా రూపొందిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇదే క్రమంలో ఇప్పుడు మరోసారి దేశ దృష్టిని ఆకర్షించారు. ప్రతిష్టాత్మక ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు చంద్రబాబును ఎంపిక చేసింది. ఇది కేవలం ఒక అవార్డు కాదు, ఇది ఒక పాలనకు వచ్చిన సర్టిఫికేట్, ఒక రాష్ట్రానికి వచ్చిన విశ్వాసం, దేశం ఇచ్చిన నమ్మకం. దేశంలో వ్యాపార వాతావరణాన్ని మార్చిన నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల హబ్గా మలిచిన సీఎంగా చంద్రబాబు నాయుడుని ఎకనామిక్ టైమ్స్ అవార్డు వరించింది. వ్యాపార అనుకూల విధానాలు, పారిశ్రామిక సంస్కరణలు, వేగంగా నిర్ణయాలు, పారదర్శక పాలన, ఈ 4 అంశాలే ఈ ఎంపికకు ప్రధాన కారణాలు. ఈ అవార్డును దేశంలోని అగ్ర పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, న్యాయరంగ ప్రముఖులతో కూడిన అత్యున్నత స్థాయి జ్యూరీ ఎంపిక చేసింది. భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ అధినేత సజ్జన్ జిందాల్, కోటక్ మహేంద్ర బ్యాంక్ వ్యవస్థాపకులు ఉదయ్ కోటక్, టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటా, ఈ 5 జైంట్స్ వారి కంపెనీలో లక్షల కోట్ల టర్నోవర్, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే వ్యక్తులు. వీరు చెప్పే ప్రతి మాటకి మార్కెట్లు షేక్ అవుతూ ఉంటాయి. అంత బలమైన వారు ఈ అవార్డ్ జ్యూరీలో ఉన్నారు. డెలాయిట్ సంస్థ ఈ జ్యూరీకి సలహాదారుగా వ్యవహరించింది. కానీ వీరంతా కలిసి చంద్రబాబును సెలెక్ట్ చేశారు. ఇది రాజకీయ ప్రశంస కాదు, ఇది పాలసీ గుర్తింపు. గతంలో ఈ అవార్డు అందుకున్న వారి జాబితా చూస్తే దాని ప్రతిష్ట ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అశ్విని వైష్ణవ్, ఎస్ జైశంకర్, నిర్మలా సీతారామన్, దేవేంద్ర ఫడ్నవీస్, అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్ వంటి దేశ విధానాల్ని నిర్ణయించిన నాయకులే ఈ అవార్డు వేదికపై నిలిచారు. అలాంటి వరుసలో ఇప్పుడు చంద్రబాబు పేరు చేరింది. ఈ అవార్డును మార్చి నెలలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చంద్రబాబుకు అందజేయనున్నారు. కానీ ఈ అవార్డు ప్రకటనపై చంద్రబాబు ఇచ్చిన రియాక్షన్ మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. ఈ అవార్డు తీసుకోవడంపై చంద్రబాబు చాలా సింపుల్గా స్పందించారు. ఇలాంటి అవార్డులు తాను ఎప్పుడూ ఆశించలేదని, విదేశీ యూనివర్సిటీలు డాక్టరేట్లు ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించారని చెప్పారు చంద్రబాబు. ఈ అవార్డు వెనుక ఉన్న క్రెడిట్ మొత్తం మంత్రులు, అధికారులు, కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒకప్పుడు గుజరాత్ అగ్రస్థానంలో ఉంటే ఆ తర్వాత ప్రతి ఏడాది ఆంధ్రప్రదేశ్నే నెంబర్ 1గా నిలిచిందని చంద్రబాబు గుర్తు చేశారు. నిబంధనలు మారాయి, ప్రభుత్వాలు మారాయి, కానీ ఏపీ టాప్ ప్లేస్ మాత్రం మారలేదు. ఇప్పుడు చంద్రబాబు గేరు మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అనే కొత్త మోడల్తో ముందుకు వెళుతూ ఉన్నారు. 18 నెలల్లో 25 పారిశ్రామిక విధానాలు, ప్రతి నెల ఎస్ఐపిసి, ఎస్ఐపిబిల ద్వారా పెట్టుబడులకు అనుమతులు, దేశంలో ఎక్కడా లేని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతా. ఇవి కేవలం ప్రకటనలు కాదు, అమలులో ఉన్న నిర్ణయాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి సహకారం, కేంద్ర ప్రభుత్వ సహాయం రాష్ట్రానికి కలిసి వస్తూ ఉన్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం ధ్వంసమైందని, పునర్నిర్మాణం సాధ్యమా అని చాలామంది అనుమానించారని, కానీ చెప్పిన మాటను చేసి చూపిస్తూ ఉన్నాము అని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈరోజు ప్రజలు, పరిశ్రమలు, ఇన్వెస్టర్లు ఏపీని నమ్ముతూ ఉన్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. సాఫ్ట్వేర్ యుగానికి పునాది వేసి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగానికి దిశ చూపిస్తున్న నాయకుడు చంద్రబాబు. ఇది కేవలం ఒక వ్యక్తికి వచ్చిన అవార్డు కాదు, వ్యవస్థలను మార్చే ఆలోచనలకు వచ్చిన గుర్తింపు. ఇది వర్తమానానికి కాదు, రాబోయే దశాబ్దానికి వేసిన బాట. పోస్టర్లతో కాదు, పాలసీలతో, స్లోగన్లతో కాదు, సంస్కరణలతో రాజకీయాల్లో కూడా రిఫార్మ్స్ ఉంటాయని మరోసారి నిరూపించిన పేరు నారా చంద్రబాబు నాయుడు.